కానీ మీ గుండె కొంచెం బలహీనంగా ఉంది, దాన్ని పట్టించుకోవాలి. మీ అమ్మాయి సుజాత ఎక్కడుంటారు? మామూలుగా పోయిన వాళ్ళు ఫోటోలో మిగులుతారు, వీళ్ళు మాత్రం ఉండి కూడా నాకు ఫోటోలాగానే మిగిలేరు. మీరు చాలా బర్న్అవుట్ అయ్యారు. వర్క్ ప్రెషర్ కొంచెం తగ్గించుకోండి. నేను వర్క్ చేయకుండా ఉండలేను. అమ్మా, నాకు సండే సెమినార్ ఉంది. దానికోసం నేను ఇప్పుడు నా వర్క్ డిస్టర్బ్ చేసుకోలేనుగా. మీరొచ్చి మీ అమ్మగారిని చూసి ఎన్నేళ్లైందో గుర్తుందా అండి? ఎన్నేళ్లైనా గడిచేయిగా, ఎందుకు తవ్వుతారు? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు అక్కర్లేదా? డబ్బులాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కూర్చుంటే ప్రేమ పెరగదు. దగ్గరలో ఏమైనా మంచి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయా? నాకు ఇష్టమో లేదో కనుక్కోవాలిగా. ఇష్టమేమిటి, అవసరం. పిల్లల కోసం తల్లిదండ్రులకు దొరికిన సెలవులు తల్లిదండ్రుల కోసం పిల్లలకెందుకు దొరకవు? మెట్లు సగం ఎక్కి దిగిపోవడం కుదరదు, కిందకి తోసేయడానికి కాచుకుని ఉంటారు. హస్బెండ్ పైకెడితే వైఫ్కి జలసీనా? స్ట్రేంజ్. నేను మగాన్ని కాబట్టి సీఈఓనయ్యాను, ఆడదాని కాబట్టి ప్రమోషన్ రాలేదంటావా? ఉమెన్ ని స్ట్రాంగ్ గా ఉండాలని అందరూ అంటారు, కానీ ఉమెన్ స్ట్రాంగ్ అయితే ఎవరు భరించలేరు. అంత వయసుంది, బుద్ధి లేకుండా ఇలా చేస్తున్నారేంటి? మీ అమ్మాయిని అక్కడ ఉంచేసుకుంటే నేనేం కావాలి? అయితే నా ఉద్యోగం మానేసి నీతో ఇక్కడ ఉండమంటావా? నిన్ను నీ పిల్లను పెంచాను కదా, తల్లిని పెంచడం ఎలా ఉంటుందో చూడరాదు? ఇష్టంగా చేసుకుంటున్న తోటకూర పులుసు స్పాట్ చేసుకోలేను, తర్వాత మాట్లాడతాను. తోటకూర పులుసు, అది నా విలువ. వాళ్ల చేతుల్లోంచే మనం మొదటిసారి ప్రపంచాన్ని చూసాం. మన చేతుల్లోంచి వాళ్ళీ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలనుకుంటారు.